నమస్కారం. జేకే న్యూస్ కి స్వాగతం. శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు ఆలయ ధర్మకర్త తలారి శకుంతలమ్మ పరశురాముడు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి ఆలయ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా వి శివశంకరప్ప, ఎక్స్ఆర్టీసీ కార్యదర్శిగా బి మురారి, ఎక్స్ఆర్టీసీ ఉపాధ్యక్షులుగా జె రాధా, జాయింట్ సెక్రటరీ జై రామ్రెడ్డి, ట్రెజరర్ వై సుదర్శన్, ప్రచార కార్యదర్శిగా రత్న, శివదామన్, జానకమ్మ, కమిటీ మెంబర్స్ రోజా, భాస్కర్, సరోజ, స్వరాజ్యలక్ష్మి, వరలక్ష్మి, విజయలక్ష్మి, విజయ్ కుమారి, రేణుకాదేవి, మృత, తులసమ్మ, కె రత్న, మల్లేశ్వరి, గంగమ్మ, అరుణ, ప్రసాద్ బాబు, స్వర్ణ, ఉమామహేశ్వరి, భాగ్య, రాధ, జయరాముడు, శ్రీకాంతరావు కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉందని, ఈ రోజు లక్ష్మీనారాయణ స్వామి సేవ కదలి వచ్చిన నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు, ట్రస్ట్ బోర్డు సభ్యులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఇక నుండి అందరం ఒక మాటపై కలిసికట్టుగా ఆలయ అభివృద్ధికి సేవకు ముందుకు సాగాలని అన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు శంకరప్ప మాట్లాడుతూ, నాకు చాలా సంతోషంగా ఉందని, ఇటువంటి దేవస్థానంలో సేవకుడైనందుకు ప్రతినిత్యం స్వామివారి సేవలో ఉంటామని అన్నారు. కమిటీ సెక్రటరీ మురారి మాట్లాడుతూ, మనసా వాచ కర్మన మా జన్మను స్వామివారి సేవకి అంకితం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు నందకిషోర్ స్వామి, రాకేష్ స్వామి, చెన్నకేశవ స్వామి, నితన ఆలయం కమిటీ కార్యవర్గం సభ్యులు పాల్గొనడం జరిగింది. నారాయణం భజే నారాయణం లక్ష్మీనారాయణం భజే నారాయణం 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 वृन्दावनस्थितं नारायणं देववृन्दैरभीष्टितं नारायणं दिनकरमध्यगं नारायणं दिव्यकनकाम्बरधरं नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं लक्ष्मीनारायणं भजे नारायणं नारायणं भजे नारायणं नारायणं भजे नारायणं पङ्कजलोचनं नारायणं भक्तसङ्कटमोचनं नारायणं करुणापयोनिधिं नारायणं भव्यशरणागतनिधिं नारायणं नारायणं भजे नारायणं
జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ. ఈరోజు కసాపురం దేవాలయంలో ఏర్పడినటువంటి రాతి దేవస్థానం, లక్ష్మీనారాయణ స్వామి రాతి దేవస్థానం నందు ఈరోజు చాలా అమూల్యమైన రోజు. ఈరోజు దేవుని సేవకు ముందుకు కదిలి వచ్చి ఈరోజు ఆలయ కమిటీ ఏర్పడము, ఆలయ కమిటీ అధ్యక్షులుగా, ఆలయ కమిటీ నందు సేవా సమితికి ఒక అధ్యక్షులుగా శంకరప్ప గారు, ఆయన రిటైర్డ్ ఆర్టీసీ, అలాగే కార్యదర్శిగా మురారి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కార్యవర్గ సభ్యులు అందరూ కూడా మహిళలు, నా సోదర సోదరి మనలందరూ కూడా మహోత్తరమైనటువంటి ఈ సేవా భాగ్యంలో, ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు వారికి, వారి కుటుంబాలకి ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్య ఆశీస్సులు ఉండాలని, అలాగే వారి నుండి ప్రతిరోజు ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి వాళ్ళు చూసుకుంటూ జరగబోయే ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నందుకు వాళ్ళకు ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంతవరకు నువ్వు ఒకరిగా చేసావు, మేమందరూ మేము తోడుంటాం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి ముందుకు వచ్చినందుకు వారు నూతన కమిటీగా ఎన్నుకున్నటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వీరు వచ్చినందుకు మరి ఒకసారి ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నూతన కమిటీగా ఎన్నికైనటువంటి అధ్యక్షుల వారైనటువంటి శంకరప్పన్న గారిని, వారి కార్యవర్గ సభ్యులు, తర్వాత సెక్రటరీ గారు కూడా 2 విషయాలు మాట్లాడతారు కాబట్టి ఆ విషయాలను వినాల్సిందిగా కోరుతూ, జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ. శ్రీ నారాయణ స్వామి ఆలయ కమిటీ నందు సేవా కమిటీకు అధ్యక్షులుగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి శంకరప్పన్న గారిని మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా ఆ లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్సులు ఉండాలని చిన్నపాటి సన్మానం. చాలా సంతోషమైన మీరు ఈ కమిటీ తరఫున మీ అందరూ కమిటీగా ఏర్పడి గ్రూప్గా వచ్చినందుకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అలాగే మురారి అన్న గారికి ఆలయ సెక్రటరీగా, ఆయన సేవా ట్రస్ట్ సెక్రటరీగా వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలు. ఈరోజు మీరందరూ మనందరం కలిసి దేవాలయం అభివృద్ధిలో పాలు పంచుకుందామండి. ప్రతిరోజు ప్రతినిత్యం స్వామివారి సేవలో లీలం కావాలని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. జై లక్ష్మీనారాయణ, జై జై నారాయణ, జై జై లక్ష్మీనారాయణ. ఈరోజు 2/12/2024 సంవత్సరము లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు నూతన కమిటీ ఏర్పాటు చేయడమైనది. మళ్ళీ ఈ కమిటీ నందు సభ్యులుగా ఎన్నుకున్నబడినది. గౌరవాధ్యక్షులుగా టి పరశురాముడు గారు, అలాగే వారి భార్య అయినటువంటి తులసమ్మ గారిని అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి సలహాదారులుగా సంధ్యాబాయి, శ్రీకాంత్ గారిని ఎన్నుకోబడినది. అధ్యక్షులుగా నేను శివశంకర్ గారిని ఎన్నుకోబడినది. ఉపాధ్యక్షులుగా జయరాధ, సెక్రటరీగా బి మురహరి గారు ఎన్నుకోబడినది. ట్రెజరర్ సుదర్శన్ జయరాములు గారిని ఎన్నుకోబడినది. సహాయ కార్యదర్శిగా జయరత్న, ప్రచార కార్యదర్శి జానకమ్మ, జై జానకమ్మ. మరి మిగతా కమిటీ మెంబర్స్ జయరత్నమ్మ, ఎన్ రోజా, భాస్కర్ మూర్తి, కె సరోజ, బి స్వరాజ్యలక్ష్మి, పి వరలక్ష్మి, జానకమ్మ, విజయలక్ష్మి, విజయకుమారి, రేణుకాదేవి, అమృత, తులసమ్మ, రత్న, మల్లేశ్వరి, గంగమ్మ, అరుణ, వీళ్ళందరినీ నూతన కమిటీ నందు ఎన్నుకోవడం జరిగినది. ఈ కమిటీ అంతా రాబోయే రోజుల్లో దేవస్థానం అభివృద్ధికై పాటుపడడాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై జై లక్ష్మీనారాయణ.